ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని. ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు. పాపం నారాయణ స్వామి చేయగట్టుకొని హీ హుజూర్ అంటా నిలబడుకుంటాడు. ఈయన డిప్యూటీ సీఎం, ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా, లెక్కలు వాళ్ళు రాసుకుంటారు, ఈయన సంతకం పెడతాడు. కడాన టీ నీళ్లు కూడా ఇవ్వాలా ఈయనకు? అవునా కాదా మీరే చెప్పండి. ఇది సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి గొప్పతనం అని అడుగుతున్నా. ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే, ఇక్కడి నుంచి పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు, పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళా లెక్కలు కుదరలా, మళ్ళా రీట్రాన్స్ఫర్లు చేశారు. మొన్నే పూతలపట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడని ఆయన్ని తీసేశారు. ఓకే, ఆయన అవినీతి పరుడు. పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా. చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరులు కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా. అందుకే వస్తా. ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే చెప్పాడు మొన్న, ఆదిమూలం, నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా, ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు, నా నియోజకవర్గంలో దినానికి 200 టిప్పర్లు ఇసుక మొరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు. నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు. నిన్ను ఎంపీకి పంపుంటావంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను, బాయ్ బాయ్ అని ఆదిమూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు. నేను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడూ నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం. అవుతారా నేను అడుగుతున్నా. ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూడండి, పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్లే చేసే పరిస్థితికి వచ్చారు.